స్టేట్. ఆ స్టేట్ అంటే ఏంటంటే ఐ యామ్ ఏ టీచర్. నేనెవరో చెప్తుంది. ఇంతకుముందు యాక్షన్ చూసాము, ఇక్కడ నేనెవరో చూస్తున్నాం. ఐ యామ్ ఏ టీచర్. హీ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ వర్బ్ ఏది? ఈజ్. కర్త ఈజ్ లేకపోతే హీ ఏ డాక్టర్, దెర్ ఇస్ నో మీనింగ్. షీ ఈజ్ ఏ డాన్సర్. ఆమె ఎవరో చెప్తుంది. ఈజ్. వి ఆర్ స్టూడెంట్స్. మనమంతా విద్యార్థులము. వి ఆర్ స్టూడెంట్స్. మనము విద్యార్థులము. వి ఆర్ స్టూడెంట్స్. ఇక్కడ ఆర్ అనేది స్థితిని గురించి తెలియజేస్తుంది. అతను ఎవరో చెప్తుంది. చిన్నప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్ వర్డ్స్ అయిపోయిన తర్వాత మనం మెల్లమెల్లగా పదాలు నేర్చుకునే వాళ్ళము. దిస్ ఈజ్ ఏ క్యాట్. హీ ఈజ్ ఏ బాయ్. హీ ఈజ్ ఏ బాయ్. ఇలాంటివి నేర్చుకునేటువంటి వాళ్ళము. హీ ఈజ్ ఏ బాయ్ ఇలా అన్నాము. ఈజ్ అని. మరి ఈజ్ లేకపోతే ఆన్సర్ ఉందా? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు. ఇలా కర్త ఎవరో తెలియజేసేది ఈజ్. ఇక్కడ నేను ఎవరో తెలియజేస్తుంది ఐ యామ్ తీసేస్తే ఐ ఏ టీచర్. హీ ఈజ్ ఏ డాక్టర్. ఈజ్ తీసేస్తే హీ ఏ డాక్టర్. షీ తీసేస్తే షీ ఏ డాన్సర్. మీనింగ్ లేదు. కర్త అంటే ఎవరో తెలియజేసేది వర్బ్. కర్త ఏం పని చేస్తుండో తెలియజేసేది వర్బ్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ టెల్స్ అబౌట్ ద స్టేట్ అండ్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. కర్త ఏం చేస్తున్నాడు, కర్త ఎవరో తెలియజేసేదే ఈ వర్బ్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం.